ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు ఎప్పుడు జరిగినా రాష్ట్రం అంతటా లక్ష్మీదేవి కళకళలాడిపోతుంది. డబ్బు పంపకాలు వేల కోట్లలో ఉంటాయి. సామాన్యులకు ఓటుకు నోటు అందితే పార్టీ కార్యకర్తలకు ప్రతిరోజు జీతం వచ్చేస్తుంది. గ్రామ మండల స్థాయి నాయకులకు ప్యాకేజీ. మరోపక్క బెట్టింగులు కూడా జోరుగా సాగుతాయి. ఇవి కూడా ఓటర్లకు పంచే అంత స్థాయిలో ఉండడం గమనార్హం. ప్రస్తుతం ఏపీలో ఎవరిని కదిపినా ఏ పార్టీ ఎంత డబ్బు ఇస్తుంది, ఏ పార్టీ ఎక్కువ డబ్బిస్తుంది, ఎవరు గెలుస్తారు, ఇవే చర్చలు. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన వారానికే నోటిఫికేషన్ వచ్చి నెల రోజుల్లో పోలింగ్ ప్రక్రియను ముగించేస్తారని భావించిన రాజకీయ నేతలు సుమారు 2 నెలలు సాగే ఎన్నికల షెడ్యూల్ ను చూసి షాక్ అయ్యారు. ఎందుకంటే రోజుకి ఒక ఎమ్మెల్యేకి 10 నుండి 20 లక్షల వరకు ఖర్చు అవుతుంది. ఈ లెక్కన ఒక్కో ఎమ్మెల్యేపై అదనంగా 10 కోట్ల నుండి 15 కోట్ల భారం పడనుంది. ఒక్కో నియోజకవర్గానికి అన్ని పార్టీల అభ్యర్థులు కలిసి దాదాపు 100 కోట్లు ఖర్చు పెడుతున్నారని ఒక అంచనా. ఆ లెక్కన 175 స్థానాల్లో 17,500 కోట్లు వరదలా పారనున్నాయి. వీటితో పాటు ఎంపీ అభ్యర్థుల ఖర్చులు అదనం. ఈ డబ్బు ప్రవాహంలో మెజారిటీ ఓటర్లకు పంచడానికే వెళ్లిపోతుంది. ఇక్కడ విచిత్రం ఏంటంటే అధికార వైసీపీ పార్టీ కంటే టీడీపీ కూటమే ఎక్కువ డబ్బు వెదజల్లడం. ఓటర్లకు కనీసం 5,000 నుండి 10,000 వరకు పంచడానికి రెడీ అయిపోయారు టీడీపీ నేతలు. బాగా టఫ్ అనుకున్నవి, ప్రెస్టీజియస్ గా తీసుకున్నవి అయితే ఫ్యామిలీనే కొనేస్తున్నారు. ఇందుకోసం ఎన్ఆర్ఐల నుండి భారీగా విరాళాలు సేకరిస్తున్నారు. మొన్న టీడీపీ ఎన్ఆర్ఐ మీటింగ్ వీడియో ఒకటి లీక్ అయింది కదా, సరిగ్గా అలానే ఉండబోతున్నాయి టీడీపీ వ్యూహాలు. వైసీపీ వాళ్ళు రెడీగా ఉంటే ఎంతకైనా కొనేయడానికి మేము రెడీ అంటున్నారు టీడీపీ నేతలు. ముఖ్యంగా గుంటూరు, నెల్లూరు, ఒంగోలు పార్లమెంటు పరిధిలో అత్యధిక ఖర్చు అవుతోంది. ఆయా నియోజకవర్గాల్లో పెమ్మసాని, వేమిరెడ్డి, చెవిరెడ్డి లాంటి ధనవంతులు బరిలో ఉండడమే దానికి కారణం. ఈ 3 చోట్ల టీడీపీ ఓటుకి 10,000 ఇవ్వడానికి సిద్ధమైంది. వైజాగ్, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, అనకాపల్లి పార్లమెంటు పరిధిలో కూడా 5,000 నుండి 10,000 వరకు ఖర్చు పెడుతోంది తెలుగుదేశం పార్టీ. ఇదే సమయంలో అదెలాంటి నియోజకవర్గమైనా వైసీపీ కేవలం 3,000 మాత్రమే పంచుతోంది. ఇక గోదావరి జిల్లాల్లో అయితే టీడీపీ, వైసీపీ పోటాపోటీగా ఖర్చు పెడుతున్నాయి. కూటమి గెలవాలని టీడీపీ వాళ్ళు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటే ఎలాగైనా వారిని ఓడించాలని వైసీపీ కూడా అంతే ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. దాంతో ఉభయ గోదావరి జిల్లాల్లో ఎక్కడ చూసినా ధనలక్ష్మి తాండవిస్తోంది. మిగిలిన స్థానాల్లో కూడా మనీ పెడుతున్నారు, కానీ మనం పైన చెప్పుకున్నవి మాత్రం ఇంకో రకం. మొత్తానికి ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ ఈసారి ఎలాగైనా గెలవాలని డబ్బు విరివిగా వెదజల్లుతోంది. మరి ఇంత డబ్బు ఏరులై పారుతోంటే పోలీసులేం చేస్తున్నారు? పాపం వాళ్లేం చేస్తారు? కరవమంటే కప్పకి కోపం, విడవమంటే పాముకి కోపం అని ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో తెలీదు, ఎవరు ఏ పదవి చేపడతారో తెలీదు. అలాంటప్పుడు ఈ డబ్బు పంపిణీ కార్యక్రమం అడ్డుకోవడానికి వాళ్ళు వెనుకంజ వేస్తున్నారు. మళ్ళీ మేమే అధికారంలోకి వస్తాం జాగ్రత్త అని వైసీపీ వాళ్ళు, కాదు మేమే పవర్లోకి వస్తాం అందరినీ గుర్తు పెట్టుకుంటామని టీడీపీ వాళ్ళు హెచ్చరికలు జారీ చేస్తూ తమ పని సాఫీగా చేసుకుంటూ పోతున్నారు. ఇక ఓటర్లు మాత్రం ఫుల్ ఖుషి. మేము అందరి దగ్గర డబ్బులు తీసుకుంటాం, మా ఇష్టం వచ్చిన వాళ్ళకి ఓటేస్తాం అని వాళ్ళంతా అందిన కాడికి పుచ్చుకుని సంబరపడుతున్నారు.